తెలుగుదేశం పార్టీ జనసేన కలయిక స్థిరత్వం అభివృద్ధి ప్రజా సంక్షేమానికి పనిచేస్తుందని సినీ నటుడు పృథ్వీరాజ్ చెప్పారు. 175 సీట్లు గెలుస్తామని చెప్పిన వైకాపా నాయకులు ఇప్పుడు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల సీట్లు మార్చినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేయరని చెప్పారు. ఒంగోలులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గట్టిగానే మేము కృషి చేస్తున్నాం. ఈసారి దొంగ ఓట్లు పడే ఛాన్స్ లేదు. నిజాయితీ గల నాయకుడిని ఈసారి ఎన్నుకుంటారు. అవి ఎప్పుడో పాత రోజులేవి. ఇప్పుడు ఏం బాణాలు కదా, కాంగ్రెస్ పార్టీ బాణం, జగనన్న బాణాలు ఇంకో బాణాలు కదా. ఆమె షర్మిల గారు ఇండివిజువల్గా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆమె అక్కడ ఆ బాణాలు వాళ్ళవి. ఆ బాణాల వల్ల వాళ్ళకే ఎఫెక్ట్ అవుద్దో ఏమవుద్దో మనకు తెలియదు. కానీ కూటమి మటుకు రెండు జెండాల కలయిక ఒక స్థిరత్వానికి, ఒక ప్రజా సంక్షేమానికి, ఒక అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలకి రెండు జెండాల కలయిక అద్భుతం. ఇప్పుడు ఒకటే మార్పు ఉంది. ఇప్పుడు పృథ్వీరాజు ఇక్కడ ఒంగోలు నుంచి గెలిచాడు. పృథ్వీరాజుని తీసుకెళ్ళి ఎక్కడో పాడేస్తే ఎవడేస్తాడు ఓటు? ఇప్పుడు అవకతవకలు ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి అన్సెక్యూరిటీ ఉన్నప్పుడు 175 మేము గెలుస్తూ ఉన్నప్పుడు మీకు ఎందుకు భయం? వాళ్ళే గెలవాలిగా. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు, పీకే రిపోర్టు, ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్టు, లగడపాటి రిపోర్ట్ నమ్ముతారు కానీ పృథ్వీరాజ్ రిపోర్ట్ నమ్మరా? జరిగేది ఉంది. అది 2024 వచ్చేసింది. వర్డిక్ట్ అద్భుతంగా ఉంటుంది, తీర్పు అమోఘంగా ఉంటుంది. మొత్తం ప్రజలంతా కూటమి వైపే ఉన్నారు. ఇది మటుకు తథ్యం. 130 గెలుస్తుందనే ధీమా ఉంటే ఇప్పుడు ఆయన ఏంటంటే బ్రోలో అసలు నాకు తెలిసి ఇతను డ్యాన్స్ చేసాడని నాకు తెలియదు. నేను ఏదో సముద్రకాని గారు ఏం చెప్పారంటే ఒక బాధ్యత లేని ఒక వ్యక్తి డ్యాన్సులు వేస్తున్నాడు, అలాంటి క్యారెక్టర్ ఉంది, మీరు చేస్తారన్నట్టే చేశాను నేను. సరే, అంబటి రాంబాబు గారు మినిస్టర్ ఏంటి రోడ్ల మీద డ్యాన్స్ చేస్తున్నాడు? ఇతను గడ్డం పెట్టాడు, బోడీ గారు లాగా, డూప్ లాగా.